పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, లేకపోతే 2వ తారీఖున పెదనందిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఈరోజు కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో 86,000 ఎకరాలు నల్లబర్లి పొగాకు వేశారు. గతంలో కాస్త డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి ఆశతోటి ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుబడులు పెట్టి పొగాకు వేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఒక కింటా కూడా కొనలా. ఏ కంపెనీ ముందుకొచ్చి నల్లబర్లి పొగాకును కొన్న పరిస్థితి లేదు. ఎకరానికి కౌలు కాకుండా ₹1,00,000 ఖర్చు పెట్టారు. కౌలు ఇంకొక 20,000 నుంచి 25,000 దాకా కౌలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ ఏం చేసినాయి అంటే ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళక ముందే సీఎం గారు మీటింగ్ చేసి అన్ని కంపెనీల వాళ్ళని పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పొగాకును కొనండి అని చెప్పారు. కానీ ఒక చెక్కు కూడా కొనలా. అదే కాదు, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని గెలిచాం. అచ్చెన్నాయుడు గారు మీటింగ్ కూడా వేశాడు, ఇంతవరకు కొనలా. ఏలూరు సాంబశివరావు గారు మార్టూరులో ఆయన క్యాంపు కార్యాలయంలో ఆఫీసర్లని, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని పిలిచి మీటింగ్ చేశారు. రైతులు కూడా చాలామంది వెళ్ళారు. మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొనని చెప్పేసి అంటే ఐటీసీ వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే దొరపగాకు తప్ప మేము బేరం ద్వారా వచ్చేటువంటి తప్ప మేము కొనడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు చెబుతారు. మరి రైతులు ఏం చేయాలి? అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లబర్లి పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతూ సోమవారం నాడు 2వ తారీఖున పెదనందిపాడు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఈ ధర్నాలో రైతాంగం వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.